వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రొఫెసర్ కోదండరామ్ ఈ రోజున ఎమ్మెల్సీ ఉన్నారు. అంటే పార్టీ వైపు నుంచి కాంగ్రెస్ అదే స్థాయిలో ఆయనకు హామీ ఇస్తూ వచ్చింది ఎన్నికల ముందు నుంచి. పర్టికులర్లీ రేవంత్ రెడ్డి కోదండరామ్ చాలా ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు, ప్రొఫెసర్ నాగేశ్వరన్ కానీ కోదండరామ్ని కానీ. బట్ కోదండరామ్ను అతి కీలకమైన పదవుల్లోకి తీసుకుంటామంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అమరవీరులకు సంబంధించో ఆ కుటుంబాలకు సంబంధించో ఏదో కీలక పదవి కోదండరామ్కి ఇస్తారనే ప్రచారం చాలా రోజుల పాటు జరుగుతూ వచ్చింది. అయితే తీరా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తన క్యాబినెట్ కొంతమేరకు కూర్పు చేసుకున్నారు. ఇంకా కొన్ని శాఖలు అయితే తన దగ్గరే ఉంచుకున్నారు, కొన్ని కీలక శాఖలు కూడా మిగిలే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టుల మీద కూడా రేవంత్ రెడ్డి అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు. తన అనుచరులకు, తన అనుంగు ఫాలోయర్స్కే కాదు, తాను కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ కూడా రేవంత్ రెడ్డి పెద్దపేట వేస్తూ వస్తున్నారు అనేక సందర్భాల్లో, అనేక పదవుల విషయంలో కూడా. సో ఈ క్రమంలోనే ఈ రోజున గవర్నర్ కోటాలో కీలక పదవి అయితే దక్కింది, ఎమ్మెల్సీ పదవి కోదండరామ్కు. అటు తమిళసై లాంటి వాళ్ళు నిన్నటి వరకు కేసీఆర్ మీద ఫైట్ చేస్తూ కేసీఆర్ ఎమ్మెల్సీ ఎంపికను తిప్పి పంపించినా ఈరోజు రేవంత్ రెడ్డి చాలా లౌక్యంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కన్విన్స్ చేసి మరి ఈ రోజున తను ఎంపిక చేసిన అభ్యర్థులను ఓకే చేయించుకున్న పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో అంత లైజనింగ్తో అంత లౌక్యంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్న ఒక పొగడ్తలు అయితే మూట కట్టుకున్నారు ఆయన. బట్ ఇదే స్థాయిలో మనం చూసినట్లయితే ఈరోజు ఎమ్మెల్సీతోనే కోదండరామ్ పదవి ఆగిపోవట్లేదు. మరోవైపు చూస్తే ఆయన విద్యాశాఖ మంత్రిని కూడా చేయబోతున్నారన్న చర్చ అయితే జరుగుతోంది. గతంలో మనం చూసినట్లయితే కోదండరామ్ ఫ్లాష్ బ్యాక్ ఒకసారి మనం చూస్తే అటు తెలంగాణ సమాజం ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఓన్ చేసుకుంది. ఒక ప్రొఫెసర్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో, బట్ అదే స్థాయిలో ఒక జేఏసీ, పొలిటికల్ జేఏసీ ఫామ్ చేయడంలో కోదండరామ్ కీలక పాత్ర పోషించారు. అటు అన్ని పార్టీలని కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న అన్ని పార్టీలని ఒకే వేదిక మీదకి తీసుకురాగలిగారు ఆయన. సో అటు టీడీపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలని ఒక సబ్బండ వర్గాలని కూడా ఆయన ఏకం చేయగలిగారు. ఆ రోజు తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అనేక సకల జన సమ్మె మొదలుకొని అనేక కీలక కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ ప్లే చేస్తూ వచ్చాయి. అయితే రాను రాను తర్వాత రోజుల్లో టీడీపీ లాంటి పార్టీలను పక్కన పెడతాం కానీ, బట్ కేసీఆర్ ఫోల్డ్లోకి కోదండరామ్ వెళ్ళిపోయారన్న విమర్శలు కూడా కొన్ని రోజుల పాటు ఆయన మూట కట్టుకున్నారు. బట్ ఎన్నికల నాటికి 2014 ఎన్నికల నాటి నిజంగానే జేఏసీ ఆ కీలక పాత్ర పోషించింది. అంటే అప్పుడు దాకా డైరెక్షన్ లెస్గా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఒక డైరెక్షన్ ప్రకారం తీసుకెళ్లిన ఘనత అయితే కోదండరామ్ అధ్యక్షతన ఉన్న జేఏసీకి దక్కుతుందనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి కోదండరామ్ని అప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ సీఎం అయ్యారో 2014 ఎన్నికల్లో తొలి తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం, అప్పట్లోనే ఆయనకు పదవి దక్కుతుందని ప్రచారం జరిగినా బట్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా కేసీఆర్ పక్కన పెడుతూ వచ్చారు. వాళ్ళకి అంత ప్రయారిటీ కూడా ఇవ్వలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే అసలు అలాంటి వాళ్ళని కన్సిడరేషన్ కింద కూడా కేసీఆర్ తీసుకోలేదనే చెప్పాలి. ఎక్కడా కూడా వాళ్ళకి నామినేటెడ్ పోస్టుల దిశగా కానీ కనీసం అపాయింట్మెంట్ కూడా దక్కే పరిస్థితి లేదన్నది వాస్తవం గత 10 ఏళ్ల పాటు. అయితే రేవంత్ రెడ్డి దీన్ని బ్రేక్ చేయగలిగారు. ఆయన ఎన్నికలకు ముందే అటు ఏదైతే విశ్లేషకులు లాంటి వాళ్ళతో కానీ తెలంగాణ పౌర సమాజంలోనూ కొంతమంది కీలక వ్యక్తులతో కానీ అసోసియేట్ అవుతూ వచ్చారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనని జనం ముందు ఉంచుతూ వచ్చారు. వీళ్లతో పాటు అనేక ఇంటర్వ్యూలతో కూడా వాళ్ళతో కలిసి మాట్లాడుతూ వచ్చారు. అప్పుడే కోదండరామ్కి హామీ ఇచ్చున్నారు. అమరవీరుల ఏదైతే వాళ్ళ తరపున ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దానికి కోదండరామ్ను అధ్యక్షుడిగా చేస్తానంటూ కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి మాటిచ్చారు. అనుకున్న మేరకే ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్సీ చేశారు. ఇక త్వరలోనే విద్యాశాఖ మంత్రిని చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఎందుకంటే ఈ రోజున విద్యాశాఖ మంత్రి పదవిని మాత్రం ఇంకా ఎవరికైతే కేటాయించలేదు మంత్రులు, అది రేవంత్ రెడ్డి తన దగ్గరే పెట్టుకున్నారు ఆ శాఖని, హోమ్ మినిస్టర్ లాంటి శాఖలను కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కోదండరామ్కి ఆ పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో కోదండరామ్ లాంటి ఒక విద్యావంతుడికి ఆ పదవి ఇచ్చినట్లయితే అటు ఉద్యోగాలు కానీ, నియామకాలు కానీ, ఎగ్జామ్స్ కానీ వీటన్నిటి విషయంలో ఇప్పటిదాకా వచ్చిన కేసీఆర్ పాలనలో వచ్చిన విమర్శలకు చెక్ పెట్టొచ్చని అంచనా కూడా రేవంత్ రెడ్డి అనుకో వేస్తూ వస్తున్నారు. మరి కోదండరామ్కి నిజంగా ఈ పదవి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది, ఎంత సక్సెస్ఫుల్గా కోదండరామ్ ఆ పదవిని లీడ్ చేయగలరు అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.